వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో కరెంటు ఛార్జీల పెంపు నిరసిస్తూ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి బంగ్లా నుండి విద్యుత్ సబ్స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు. పోలీస్ పర్యవేక్షణలో శాంతియుతంగా సాగుతున్న ర్యాలీ మార్గ మధ్యలో ఎస్టీ ఫ్రాన్సిస్ స్కూల్ వద్ద టీడీపీ నేత మాజీ ఏఎంసీ చైర్మన్ సిసి నాయుడు ర్యాలీని అడ్డుకొని రామ్ కుమార్ రెడ్డి పైకి దూసుకుపోతూ జగన్మోహన్ రెడ్డి తిట్టడం ప్రారంభించారు. జగన్ ప్రజలపై భారం మోపి ఇప్పుడు కూటమి నేతలను తిట్టడం ఏంటా అని ఆయన మండిపడ్డారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో తమ నాయకులపై అక్రమ కేసులు బనాయించారని సిసి నాయుడు ధ్వజమెత్తారు. అప్రమత్తమైన పోలీసులు సిసి నాయుడును అడ్డుకొని ర్యాలీని దారి మళ్లించారు. ఆయన యొక్క చర్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తిరుగుబాటు చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకొని సిసి నాయుడుని అక్కడి నుంచి పక్కకు తరలించారు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. ఏం మాట్లాడాలి? ఏమీ లేకుండా ఏమీ లేకుండానే కాదు. ఇప్పుడు ఎవరైనా ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలకు వాళ్ళకి హక్కు ఉంది. ఈరోజు రోడ్ల మీద వచ్చి మాట్లాడుతాడు. వాళ్ళ నాయకుడికి అసెంబ్లీలోకి వచ్చి మాట్లాడే దమ్ము లేదు. మరి 1,30,000 కోట్లు ప్రజల మీద కరెంట్ ఛార్జీలు మోపి ఈరోజు సిగ్గు లేకుండా దోపిడీ రాజు దొంగలు వచ్చి ఉంటున్నారు. పబ్లిక్ అంతా సిగ్గు లబ్ధుండాలి మాట్లాడుకోవాలి. ప్రజాస్వామ్యంలో హక్కు ఉందంటారు, మరి ర్యాలీని అడ్డుకోవడం తప్పు కదా? ర్యాలీని అడ్డుకోవట్లేదండి. నేను మా నాయకుల్ని, కూటమి నాయకుల్ని దూషిస్తూ బుద్ధులు తిట్టారు అడ్డుకున్నారు. మేము ఏమీ చేయకుండానే ఫినాన్షియల్ కేసులు పెట్టి తప్పించారు ఈ అదవులు. మేము ఆ పని చేయాలనుకుంటే చాలా ఇది కాదు. నేను రామ్ కుమార్ రెడ్డి గారికి వినయపూర్వకంగా చెప్దామని చూస్తే అల్లరి మొక్కలు పైకి దొక్కుతారా? చూస్తాం.